నిన్ననే ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. ఇంటర్ రిజల్ట్స్ రాగానే పిల్లలందరూ కూడా ఫుల్ ఆనందంతో ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. చాలామందికి 70+లు, 80+లు, 90+లు వచ్చాయి. ఇదంతా ఓకే. ఇప్పుడు పిల్లలు ఏం చేయాలి? ఆ పిల్లల కెరీర్ గైడెన్స్ ఏంటి? పిల్లలందరూ ఏం చేస్తే ఏ కోర్సు ఎలా ఉంటుందో ప్రస్తుతం ఉన్న ఏఐ యుగంలో అందరూ కూడా చాలా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్ అంతా పోగొట్టడం కోసం కాలేజ్ మెంటర్ వారు ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం చేస్తున్నారు. అది స్టూడెంట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. ఇది విజయవాడలో జరుగుతుంది. చాలా చాలా పెద్ద ప్రోగ్రాం. దేశంలోని యూనివర్సిటీస్ కానీ, దేశంలోని కాలేజీకి సంబంధించిన అనేక మంది ఒకే దగ్గర కనుక పాల్గొంటే ఎలా ఉంటుందో అలా ఒక సంబరంలో ఉంటుంది. ఆ సంబరం మొత్తం కూడా చేస్తుంది కాలేజ్ మెంటర్ వారు. విజయవాడలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో దాదాపు స్టూడెంట్స్ కోసం ఎక్కడెక్కడ దేశ విదేశాల్లో ఎలాంటి కోర్సులు ఉన్నాయి, ఎలాంటి కోర్సులు కొత్తగా అందుబాటులోకి వస్తున్నాయి అనేది దేశంలోనే పేరు పొందిన అనేక మంది మెంటర్స్తోని ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది. దాదాపు 50-60 యూనివర్సిటీలకు సంబంధించిన ప్రతినిధులు ఆ కాలేజ్ ఫెయిర్లో పాల్గొంటున్నారు. ఇలాంటి ఒక కాలేజ్ మెంటర్ ప్రోగ్రామ్ని గతంలో కూడా నిర్వహించి దాదాపు ₹1,00,00,000 పారితోషికాన్ని పిల్లలకు అందించారు. అందులో చాలామంది పేదవాళ్ళు, చాలామంది బాగా స్కోర్ చేయగలిగి తర్వాత ఎటు వెళ్ళాలో అర్థం కాని పిల్లలందరికీ కూడా ఆ ₹1,00,00,000 ఎంతగానో ఉపయోగపడింది. ఇదంతా చేస్తుంది ఎవరు? ఒకే ఒక్కడు ఆలోచన. ఆ ఒక్కడి ఆలోచనే ఎంతోమందికి ఉపయోగపడాలి అనుకునే ఒకే ఒక్క ఆలోచన నేనెందుకు పిల్లల కోసం చేయకూడదని చెప్పేసి కాలేజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒకే ఒక ప్రతినిధి ఆలోచించాడు. అతనే రాజశేఖర్ రెడ్డి ఆలోచించిన ఈ ఒక్క ప్రతిపాదనతో ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో ఎటువంటి కోర్సులకు వెళ్ళాలి, ఎట్లాగా వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించుకోవాలనేది మొత్తం కూడా ఈ ఒక్క కాలేజ్ మెంటర్ ప్రోగ్రాంలో జరిగింది. లాస్ట్ టైం ₹1,00,00,000 ప్రకటించగానే దేశంలోని చాలామంది కూడా ప్రముఖులు ఎలా ఇస్తున్నాడు ఇతను ₹1,00,00,000 అని చెప్పేసి అంతా ఆలోచించి చాలామంది మంత్రులు వచ్చారు. ఆ తర్వాత కూడా కాలేజీ యూనివర్సిటీస్ కానీ కావేరీ అనే ఒక యూనివర్సిటీ వీళ్ళకి అండగా నిలిచి చాలా ముందుకెళ్ళింది. వీళ్ళందరినీ కూడా సపోర్ట్ చేస్తూ మా యూనివర్సిటీకి సంబంధించి కూడా మేము మీకు చేస్తున్న ఒక మంచి పనిని మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. ఇలాగా అనేక కాలేజీలు రావడంతో ఈసారి రాజశేఖర్ బలం మరింతగా పెరిగింది. ఎంతగా రాజశేఖర్ రెడ్డి బలం పెరిగిందంటే ₹50 లక్షల పారితోషికాన్ని, ₹5,00,00,000 ఒక కాలేజీకి సంబంధించిన అడ్వాన్స్ చెక్లు కానీ లేకపోతే వాళ్ళ కాలేజీకి సంబంధించిన కోర్సుల్లో రాయితీలు కానీ ప్రకటించి దాదాపు ₹5,50,00,000 స్టూడెంట్స్కి, తెలుగు రాష్ట్రాలని స్టూడెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడేలా చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు బాగా మధ్యతరగతి వాళ్ళు మాత్రమే ఉంటారు. దాదాపు 90% మధ్యతరగతి పిల్లలకి ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. అలా అని జనరల్ నాలెడ్జ్ విపరీతంగా ఉన్న పిల్లలు, కాకపోతే జనరల్గా కూడా బాగా చదువుకున్న పిల్లలు, ఓసీ రిజర్వేషన్ ఉన్న పిల్లలు కూడా, ఎటువంటి రిజర్వేషన్ లేకపోయిన పిల్లలకు కూడా ఈ రాయితీలని ఎంతో ఉపయోగపడుతుంటుందని కాలేజ్ మెంటర్ వారు చాలా ఫాస్ట్గా గ్రోత్ అయ్యారు. చాలామంది పిల్లలకి బ్రిడ్జ్ అయ్యారు. వాళ్ళు తల్లిదండ్రులకి తెలిసి తెలియకపోయి ఏదన్నా స్టూడెంట్స్ని తప్పు మార్గంలోకి వెళ్ళే పరిస్థితి రాకుండా వీళ్ళు ఆ స్టూడెంట్స్కున్న కేపబిలిటీని బట్టి, వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి ఎక్కడి దాకా వీళ్ళు వెళ్ళగలరు అనేది వాళ్ళకు అంచనా వేసి వాళ్ళ పరిధికి సంబంధించి వీళ్ళే తయారు చేసి వాళ్ళ ఒక మంచి అద్భుతమైన గ్రూప్స్లో తయారు చేయడానికి ఒక బ్రిడ్జ్గా నిలవటం అందరికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అందుకనే రేపు శనివారం, ఆదివారం అంటే 18, 19 తారీఖుల్లో విజయవాడ నాడి బోర్డున జరగబోతుంది ఈ ఫెయిర్కి సంబంధించి ఎంతోమంది స్టూడెంట్స్ వస్తున్నారు. ఎన్నో కాలేజీలు వాళ్ళు ఆతిథ్యాన్ని తీసుకుంటున్నారు. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి మరిన్ని విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తుంటాను. నేను మీ శివ మల్లల.